అదే మా హయాంలో 2019 నుంచి 24 మా హయాంలో చూస్తే 2 ఏళ్ల పాటు మా కోవిడ్ ఉన్నా కూడా, దీనివల్ల ఆదాయాలు తగ్గినా కూడా ప్రజలను కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ సేవల రూపేణా భారీగా ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అమలు చేసిన అయినా కూడా మేము నెట్ బోరోయింగ్ సీలింగ్ ఎంబీసీ పరిమితికి కన్నా 12,708 కోట్లు తక్కువగానే అప్పులు చేశాం. మా 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ సీన్ రివర్స్. ఫిజికల్ డిసిప్లిన్ అనేది గాలికి ఎగిరిపోయింది. మళ్ళీ సీన్ రివర్స్. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు. ఎన్బీసీ సీలింగ్ కన్నా కింద కనపడతాయి చూడండి. ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. ఇప్పుడు ఏమేమి కార్పొరేషన్ నుంచి ఎంతెంత అప్పులు తాను కాంట్రాక్ట్ చేసినాడు, ఎంతెంత అప్పులు తాను తీసుకొచ్చినాడు, అన్నీ కూడా టేబుల్లో పొందుపరచడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా జీవోలు కూడా ఉన్నాయి. ఈ 2 ఏళ్ళలో కూడా 2 ఏళ్లలోనే ఏకంగా మేము 5 ఏళ్లలో చేసిన అప్పు 3,31,000 కోట్లు.